చాలా సింపుల్ గా ఈ లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అండ్ కట్టింగ్ రెండు చూపిస్తున్నానండి. ఒకటి వీడియోలోనే కుట్టే విధానము కట్టింగ్ రెండు చూపిస్తున్నాను. కొంచెం వీడియో అయితే లెంతీగానే ఉంటుంది చూడండి. సో ఇక్కడ వచ్చేసి మనకు లాంగ్ ఫ్రాక్ అనమాట, ఓల్డ్ షర్ట్తో కుట్టినటువంటి లాంగ్ ఫ్రాక్. ఇది వచ్చేసి ఎంఐది అయితే కాదండి, నేను వేసుకొని చూపి కొంచెం వీడియోలో నేను పెట్టుకుంటానంటే నా దగ్గర నేర్చుకునే అమ్మాయి అయితే ఇంకా వేసుకుంది అనమాట. ఇది ఈ అమ్మాయికి ఇలా ఉందంటే ఒరిజినల్ కస్టమర్కి అయితే ఇంకా చాలా బాగుంటుందండి. సో ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఒక డిజైన్ హ్యాండ్స్ అయితే ఇట్లా పెట్టేసాను అనమాట. సో కృష్ణ ముకుంద హ్యాండ్స్ అంటారు కదా, ఆ విధంగా అయితే పెట్టేశాను. సో ఫ్రంట్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్, అలాగే బ్యాక్ నెక్ కూడా రౌండ్ నెక్కే, కానీ సింపుల్గా అయితే కుట్టుకోవచ్చు అండి. సో తొందరగా అయితే కుట్టుకోవచ్చు. ఏ విధంగా అనేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తున్నాను. సో వీడియో ఎక్కువ లెంత్ అయితే ఏం లేదండి, ఒకటి వీడియోలోనే కట్టింగ్ ఉంటుంది, స్టిచ్చింగ్ ఉంటుంది. ఒక అర్ధగంట వీడియో మాత్రమే. మీకు మెయిన్ పాయింట్లు ఒకవేళ చూసుకోవాలంటే కనుక మీరు స్కిప్ చేసేయని కానీ చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి శారీ అనమాట. ఈ శారీ వచ్చేసి మనకు కొంగు ఉంది కదా, కొంగు తీసేసి బాడీకి అయితే వాడుకుంటున్నాము. సో బాడీకి అయితే ఈ కొంగు అయితే వాడుకుంటున్నాము. ఇంకా మిగిలినది మొత్తము శారీ అయితే లంగాకి అయితే పెట్టేసుకుందాము. సో ఇక్కడ వచ్చేసి కొంగు మాత్రం కట్ చేస్తున్నాను అండి. ఈ కొంగు వచ్చేసి మనకు బాడీకి అయితే వాడేసుకుంటున్నాం కాబట్టి బాడీకి ఏమైనా చూసేసుకొని కటింగ్ అయితే చేసాను. ఇది ఆల్రెడీ నాకు చిన్న కొంగు వచ్చేసింది కాబట్టి నేను బాడీకి మాత్రమే వాడుతున్నాను. హ్యాండ్స్కి కూడా సరిపోలేదండి, ఇది వచ్చేసి చాలా చిన్నగా వచ్చిందనమాట కొంగు. సో అది వచ్చేసి ఓన్లీ బాడీ పార్ట్ మాత్రమే వాడుతున్నాం. ఈ శారీ వచ్చేసి లంగాకి అయితే వాడదాము. ఈ లంగా కూడా మనము బాడీ మెజర్మెంట్స్ ప్రకారంగా కటింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి శారీ మొత్తం అయితే ఇలా ఉంది. ఇప్పుడు కటింగ్ కూడా చూపిస్తానండి. శారీ మొత్తం బాడీ కటింగ్ చేసిన తర్వాత మీకు శారీ కూడా కటింగ్ అనేది చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి మనకు శారీ మళ్ళీ కట్ చేద్దాంలేండి. ఇప్పుడు బాడీ అయితే కట్ చేసుకుందాము. బాడీ కోసం వచ్చేసి కొంగే తీసుకుంటున్నాం కదా, ఈ కొంగును ఈ అంచులు అనేవి సైడ్ల కుట్లలోకి వెళ్ళిపోతుంది అనేసి నేను ఇది మడత కూడా ఉన్ని చేస్తున్నాను. ఈ అంచులు అనేవి మనకు ఈ అంచులు అనేవి మామూలు అయితే కనుక పడకూడదండి, కానీ మనకు క్లాత్ చిన్న ఉంది కదా, సో అందుకోసం వచ్చేసి నేను ఈ అంచు కూడా మన కుట్లలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఫ్యూచర్లో అలా అయితే కుట్లు ఇప్పుకుంటాం కదా, అందుకోసం అది కుట్లలోకి వెళ్ళిపోతుంది అనేసి ఆ అంచు కూడా పెట్టేస్తున్నాను. మొత్తం ఇది వచ్చేసి ఒక మడత మీద ఉందండి, ఇది ఇంకొక మడత వేసేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు మడతలు అయితే వచ్చేస్తాయి. అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు పార్ట్లు అయితే వచ్చేస్తాయి. సో చూడండి, ఇది వచ్చేసి మనకు మొత్తం టోటల్గా వచ్చేసి 11 ఇంచులు వెడల్పు ఉండేలాగా చూసేసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. వెడల్పు అనమాట, అంటే ఆ అమ్మాయికి వచ్చేసి 8.5 అయితే ఉందండి. నేను ఒక 2.5 ఇంచులు అనేది ఎగస్ట్ అనేది కుట్ల కోసం అయితే పెట్టేసుకుంటున్నాను. సో మొత్తం టోటల్గా వచ్చేసి బాడీ పొడి వచ్చేసి 13.5, దానికి ఒక 1 ఇంచ్ అనేది కలుపుకొని 14.5 అనేది ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా ఇది వచ్చేసి మనం కటింగ్ అనేది చేసుకుందాము, పొడుగు మార్కింగ్ అనమాట ఇది. సో ఇది మిగిలినది వచ్చేసి మనకు హ్యాండ్స్కు డిజైన్కి అయితే వాడుకుందాము. మనకు ఇక్కడ పైన కృష్ణ ముకుంద హ్యాండ్స్ డిజైన్ కోసం అయితే వాడుకుందామండి. సో ఇది వచ్చేసి నెక్ వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 3.5 అయితే తీసుకుంటున్నాను అండి. వీళ్ళ చాష్ అంటే వీళ్ళు కొంచెం షోల్డర్ పెద్దగా తొడుగుతారు అనమాట. మామూలు అయితే 3 ఇంచులు అయితే సరిపోతుంది, కానీ షోల్డర్ పెద్దగా తొడుగుతున్నారు కాబట్టి 3.5 అయితే పెట్టేసుకున్నాను. మొత్తం టోటల్ వచ్చేసి 5.5 అనేది షోల్డరు. అలాగే ఈ మార్కింగ్ అయితే చక్కగా అయితే మార్కింగ్ అయితే చేశాను. ఇప్పుడు వచ్చేసి సంఖ పొడవు వచ్చేసి 6 ఇంచులు అయితే తీస్తున్నాను అండి. 6 ఇంచులు తీసుకోవటం వల్ల మనకు సంఖ దగ్గర పట్టేసినట్టుగా లేకుండా బాగా ఫ్రీగా అయితే ఉంటుంది. రౌండ్ తిరిగే దగ్గర అది సన్నగా ఉంది కాబట్టి ఒకటి మా దగ్గర ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇట్లా రౌండ్ షేప్ అనేది తీసేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్గా మనకు సరిపోతుంది లేదని చూసుకున్నాం, మళ్ళీ ఇంకొకసారి చెక్ చేస్తున్నాను. సో మనకైతే ఎగ్జాక్ట్ క్లాత్ అనేది సరిపోయింది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి 5.5 అయితే తీస్తున్నానండి. మీకు ఫ్రంట్ నెక్ మామూలుగా అయితే ఈ సైజ్ వాళ్ళకైతే 5.5 అయితే సరిపోతుంది, కొంచెం పెద్దగా ఉంది కదా అమ్మాయి. సో 5.5 అయితే సరిపోతుంది. మరి కిందికి ఉంటే కూడా చెస్ట్ అనేది కనిపిస్తుంది అనేసి 5.5 అయితే పెట్టేసాను అనమాట. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకటేసారి కలిపి కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్ కంటే కిందికి ఉంటుందండి, మనకు ఫ్రంట్ పార్ట్ పైకి ఉంటుంది కాబట్టి రెండు ఒకటేసారి కట్ చేస్తున్నాను. సో తర్వాత డివైడ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ డివైడ్ చేసుకొని తర్వాత బ్యాక్ నెక్ కొంచెం నెక్ అనేది కింద కట్ చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి మొత్తం మనం మార్క్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అయితే చేస్తున్నాను. దీంట్లో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఉన్నాయండి. ఈ విధంగా కటింగ్ అయితే చేసుకున్న తర్వాత ఇప్పుడు డివైడ్ చేసుకుందాము. బ్యాక్ పార్ట్ సపరేట్గా ఫ్రంట్ పార్ట్ సపరేట్గా. ఇది వచ్చేసి మార్కింగ్ చేసినది ఫ్రంట్ పార్ట్కి పెట్టేసుకుందాము, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్కి అయితే పెట్టేసుకుందాము. బ్యాక్ పార్ట్ ఎప్పటికైనా సరే గుర్తుపెట్టుకోండి, ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ ఒక 1.5 ఇంచెస్ మీద ఖచ్చితంగా కిందికి అనేది ఉండాలన్నమాట. అప్పుడు మనకు వెనకల భాగం మొత్తం ముందర భాగానికి వచ్చేసినట్టుగా ఉండదు, ఫ్రీగా ఉంటుంది. నెక్ అనేది బ్యాక్ పార్ట్ సపరేట్గా ఉంటుంది, ఫ్రంట్ పార్ట్ సపరేట్గా అయితే ఉంటుంది. సో బ్యాక్ పార్ట్ అనేసి ఒక
రాసి పెట్టేసుకోండి బి అని. ఎందుకంటే మనకు ఫ్రంట్ పార్ట్ నెక్ ఒకేలానే ఉంది, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ ఒకేలానే ఉంది. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇప్పుడు మనం ఒరిజినల్ పీస్ అనేది కట్ చేసుకున్నాం కదా, అదే విధంగానే లైనింగ్ కూడా కట్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనకు శారీ పొడవు అనేది వాళ్ళ ఆల్రెడీ దాని ప్రకారంగా అయితే కటింగ్ అయితే చేస్తున్నాను. సో అంతకంటే ముందు ఇక్కడ వచ్చేసి ఇది ఉంది కదా, ఈ పీసులు అనేవి కట్ చేద్దామండి. ఇది వచ్చేసి మనకు చేతులకు డిజైన్కి అయితే వాడుకుందాము. సో అందుకోసం వచ్చేసి ఇది సపరేట్గా అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇది మనకు చేతులకు డిజైన్కి అయితే వాడుకుందాము. సో ఒకవేళ చిన్న చేతులు కావాలంటే కనుక చిన్న చేతులు అయితే పెట్టేసుకోవచ్చు అండి. కానీ మనకి ఇది మరి చిన్న ఉంది అనేసి చిన్న చేతులు అయితే కాదనమాట. సో మనకు ఎల్బో హ్యాండ్స్. సో అందుకోసం వచ్చేసి నేను అది పక్కన పెట్టేసి అది మనకు డిజైన్కి అయితే వాడుకున్నాము. ఆ క్లాత్ వచ్చేసి ఇది వచ్చేసి ఇంకా లంగా అనమాట. లంగాకు వాళ్ళ పొడవు ఒరిజినల్ పొడవు ఎంతెంతో ఉందో బాడీ తీసేసిన తర్వాత మనకు నడుము దగ్గర నుంచి కింది వరకు ఎంతైతే ఉందో అది ఒకసారి కొలుచుకోవాలి. సో నేను నాకు ఇక్కడ దాకా అయితే వచ్చిందనమాట. ఒకసారి కొలిచి చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకొని ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ దాకైతే వచ్చిందనమాట మనకు పొడవు. ఒరిజినల్ పొడవుకు ఒక 1 ఇంచ్ అని కలుపుకోవాలండి. 1 ఇంచ్ లేదా అర్ధ ఇంచ్ అని కలుపుకున్నా సరిపోతుంది. సో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న దాని తర్వాత ఈ ఎగస్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ ఎగస్ట్రా క్లాత్ అనేది కట్ చేసేయండి. మనకి ఇక్కడ వచ్చేసి నడుముకి బెల్ట్కి వాడుకోవచ్చు అనమాట, అంటే వడ్డానానికి అట్లా వాడుకోవచ్చు. సో ఇప్పుడు మనకు లంగా ఏ విధంగా కటింగ్ చేసుకున్నామో దాని ప్రకారంగానే లంగా కొంచెం పైకి ఉండేలాగా చూసేసుకొని కటింగ్ అనేది చేసేసేయండి. సో లంగా దాని ప్రకారంగా ఇది లైనింగ్ కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాము. హ్యాండ్స్ కోసం వచ్చేసి ఇది లైనింగ్ అనమాట. ఇది లైనింగ్ను 4 మడతలు పెట్టేసుకున్నాను. 2 చేతులు అనేవి వస్తాయి అనమాట. సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు వచ్చేసి మనకు 10 ఇంచులు అనమాట. ఓకేనా, 10 ఇంచులని మార్కింగ్ అని చేసుకొని సంక డౌన్ అని తీసేసుకొని కటింగ్ అయితే చేసుకోవడమే. సో ఇది వచ్చేసి మనకు హ్యాండ్స్ డిజైన్ అనేది కుట్టేటప్పుడు చూపిస్తానండి. సో ఇక్కడ దాకైతే పొడవు అయితే ఉంది 10 ఇంచులు అనమాట. 10 ఇంచులకు మళ్ళీ 1 ఇంచ్ కలుపుకొని టోటల్గా 11 ఇంచుల దగ్గర అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను. మళ్ళీ మన కింద అంచనా పెట్టుకుంటున్నాం కాబట్టి మళ్ళీ 1 ఇంచ్ అనేది తీసేస్తున్నాను. సో ఫస్ట్ అయితే అనుకోలేదండి, తర్వాత వచ్చేసి మళ్ళీ 1 ఇంచ్ అనేది తీసేస్తున్నాను. సో మనకి ఇక్కడ వచ్చేసి డిజైన్ పెడుతున్నాను చెప్పాను కదా హ్యాండ్స్కు, అందుకోసం వచ్చేసి మళ్ళీ ఒక 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా అనేది పైకి మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మనం బుగ్గ పెట్టుకుంటాం కదా, ఆ బుగ్గల షేప్ మీద ఈ విధంగా కృష్ణ ముకుంద హ్యాండ్స్ అనమాట ఇవి. సో దీని ప్రకారంగా ఇట్లా హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు చూడండి కింద నుంచి ఒక 3 ఇంచుల గ్యాప్ ఉండేలాగా చూసేసుకొని ఈ విధంగా ఇప్పుడు ఒక కోన్ షేప్ మాదిరిగా ఇట్లా మార్కింగ్ అనేది చేసేసేయండి. ఇప్పుడు మార్కింగ్ చేసిన దాని ప్రకారం కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ అయితే చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ డిజైన్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఒక టక్స్ అనేది చేసుకోండి. మనం ఇక్కడ దాకా కరువు తీసుకున్నాము అక్కడ మాత్రం మనము బుగ్గలనే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి హ్యాండ్స్ డిజైన్ అనమాట. అందుకోసం డ్రెస్ మొత్తం ఏం పెద్ద డిజైన్ ఏమి కాదండి, ఒక హ్యాండ్స్కి మాత్రమే కొంచెం డిజైన్ అయితే అడిగారనమాట. సో వాళ్ళ ఇష్ట ప్రకారంగా అయితే మనము కృష్ణ ముకుంద హ్యాండ్స్ అయితే పెడుతున్నాము. ఇది వచ్చేసి కట్ చేసాను కదా, ఇప్పుడు ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మిగిలినటువంటి క్లాత్ ఇది ఎక్కువ తక్కువ ఉన్నాయి కదా, ఇవి మనకు సంక పీసులకు అయితే వెళ్ళిపోతాయండి, మనకు చేతులకు సంక పీసులకు అయితే వచ్చేస్తాయి. సో ఇంకా మిగిలిన దాంట్లో లంగాకి అయితే కటింగ్ అనేది చేసుకోవాలి. మిగిలినది మొత్తం లంగాకి అయితే పెట్టేస్తున్నానండి. సో బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి, బాడీ పార్ట్ దీంట్లోనే కట్టింగ్, అలాగే బాడీ లంగా కూడా కట్టింగ్ అనేది ఉంటుంది అనమాట. మొత్తం ఈ విధంగా చూసేసుకొని కటింగ్ అయితే చేసేసేయండి. సో ఒకసారి కొలుచు చూసుకొని మనకు ఎగ్జాక్ట్గా పొడవుకు సరిపోతుందా లేదా అనేది. సో ఇక్కడ దాకా ఇద్దరు వచ్చింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ క్లాత్ అనేది ఇట్లా మడత పెట్టేసుకొని మనకు లంగా పొడవు కంటే ఒక 2 ఇంచులు అనేవి తక్కువ ఉండేలాగా చూసేసుకొని లైనింగ్ అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా చూసేసుకొని ఇక్కడ వచ్చేసి నేను లంగా వేని కటింగ్ అయితే చేస్తున్నాను అండి. ఈ విధంగా లంగా వేని కటింగ్ అయితే చేస్తున్నాను. ఇంకా మిగిలిన దాంట్లో మనకు బాడీ పార్ట్ నేను ఓన్లీ ఇందాక ఒరిజినల్ ఒకటే కట్ చేశాను కదా, ఇప్పుడు వచ్చేసి ఇంక మిగిలిన దాంట్లో మనకు బాడీ పార్ట్ కూడా కట్ చేసుకోవాలన్నమాట. 4 మడతలు పెట్టేసుకొని కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఈ విధంగా లైనింగ్ కూడా కటింగ్ అయితే చేసేసాను. ఇక్కడ వచ్చేసి మనకు
లైనింగ్ 2 మీటర్ల లైనింగ్ ఇచ్చారండి. సో మనకు క్లాత్ అనేది కాళ్ళ దగ్గర పట్టేసినట్టుగా ఉండకుండా ఒక ఈజీ మెథడ్లో మీకు లైనింగ్ 2 మీటర్ల లైనింగ్ ఉన్నా సరే ఏ విధంగా కాళ్ళ దగ్గర ఫ్రీగా ఉండేలాగా అంటే ఒక అంబ్రిల్లా షేప్ లాగా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని చెప్తాను చూడండి. సో ఇది వచ్చేసి మనకు బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఆ బాడీ పార్ట్ దగ్గర ఈవెన్ ఒక అర్ధ ఇంచెస్ మేము తగ్గించేసి ఈ విధంగా ఫోల్డింగ్ దగ్గర ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఈ మార్కింగ్ నుంచి ఇట్లా క్రాస్గా ఇట్లా కటింగ్ అనేది చేసేసేయండి. ఈ మిగిలినటువంటి క్రాస్ ఉంది కదా అదనేది మనం కింద అనేది యాడ్ చేసుకోవాలి. సో చూడండి ఈ నడుము భాగం వరకే మనం ఇట్లా కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసినటువంటి పీసులు ఉన్నాయి కదా, ఈ పీసులు అనేవి ఇక్కడ లైనింగ్ కింద చూపిస్తా చూడండి ఏ విధంగా పెట్టుకోవాలనేది. ఈ లైనింగ్కి ఇక్కడ కింది సైడ్ ఇట్లా జాయింటింగ్ అనేది చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ అనేది ఓపెన్ చేస్తున్నాను నేను. చాలా ఈజీగానే స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అండి. మీకు కటింగ్ అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కనుక మరొకసారి వీడియో కానీ చేసి చూపిస్తాను, కామెంట్లు అయితే అడగండి. సో ఇప్పుడు వచ్చేసి మనకు కటింగ్ అయితే అయిపోయిందండి. మన స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ వచ్చేసి మనకు లంగా మొత్తం అయితే కటింగ్ మొత్తం టోటల్ అయితే కంప్లీట్గా కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ మెథడ్లోనే చూపిస్తాను అండి. కటింగ్ ఇంత ఈజీగా చూపించాను కదా, స్టిచ్చింగ్ కూడా ఈజీగా చూపిస్తాను. ఇది వచ్చేసి మనకు బాడీ పార్ట్. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోలేదు మనము, హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. ఇందాక లైనింగ్ ఒకటే కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను అండి. మనకు ఇక్కడ లైనింగ్ పీస్కి అయితే హ్యాండ్స్కి జాయింటింగ్ పడుతుంది, కానీ ఇక్కడ వచ్చేసి మనకి ఒరిజినల్ పీస్కి లైనింగ్ జాయింటింగ్ పడకుండా అలా చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నాకు జాయింటింగ్ ఏం పడదండి లైనింగ్కి. సో లైనింగ్ పడుతుంది, ఒరిజినల్ పీస్కి అయితే పడదనమాట. సో స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఓకే అండి. ఇప్పుడు వచ్చేసి మనము బాడీ పార్ట్కి లైనింగ్ కట్ చేసుకోలేదు కదా, ఇప్పుడు లైనింగ్ అనేది కట్ చేస్తున్నాను. ఇదే మడత లైనింగ్ను 4 మడతలు వేసేసుకోవాలన్నమాట. ఇందాక బాడీ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకున్నామో దాని ప్రకారంగానే లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని 4 మడతలు పెట్టేసుకొని మనం కట్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్, దాన్ని అయితే ఇట్లా పెట్టేసుకొని ఇంకా చూసుకోండి ఒకసారి సరిపోతుందా లేదా అనేసి. నాకైతే ఎగ్జాక్ట్ అయితే సరిపోయింది. సో కొంచెం ఎక్కువనే ఉండేలాగా చూసుకొని కటింగ్ అయితే చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత కొత్త తక్కువనే తీసేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడైతే స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. సో మొత్తం అన్నిటిని తీసేసుకుంటున్నాను. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేసేద్దాము. సో చూడండి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ బాడీ పార్ట్ అనేది కుట్టుకోవాలండి. బాడీ పార్ట్ అనేది మనం సింపుల్గానే కుట్టుకున్నాం అనమాట. సో ఇక్కడ చూడండి లైనింగ్ తీసేసుకొని బాడీ పార్ట్ ఉంది కదా, బాడీ పార్ట్ని నెక్ అనేది తిరిగి చేసుకోవడమే. మనం మెడపట్టు అనేది సపరేట్గా తీసుకోవట్లేదండి, మన క్లాత్ అనేది తిరిగి చేసుకుంటే సరిపోతుంది. సో చూడండి ఇది ఎప్పుడన్నా అర్జెంటుగా వచ్చినాయనుకోండి ఏమైనా డ్రెస్సులు కుట్టాలనేసి ఇది సింపుల్గా అయితే ఇలా కుట్టేసేయండి, చాలా తొందరగా అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది. సో చూస్తున్నారు కదా ఈ విధంగా బాడీ పార్ట్ అనేది లైనింగ్ మీద ఇలా పెట్టేసుకొని అంటే ఒరిజినల్ సైడ్ కిందకునేలాగా చూసేసుకొని ఈ విధంగా ఉల్టా వేసేసుకొని కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు లైనింగ్ సైడ్ ఈ ఒరిజినల్ పీస్ అనేది ఉండేలాగా చూసేసుకొని కటింగ్ ఇట్లా కుట్టేసుకోవాలి. నెక్ చుట్టూరు ఈ విధంగా ఇట్లా కుట్టేసుకొని ఇట్లా చూడండి ఈ విధంగా నెక్ అనేది ఇట్లా కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. తర్వాత అక్కడక్కడ టక్స్లోనే పెట్టుకోవాలన్నమాట. చూడండి అక్కడక్కడ టక్స్లోనే పెడుతున్నాను. ఈ విధంగా అక్కడక్కడ టక్స్లు పెట్టేసుకొని ఈ విధంగా తిరిగి చేసేసుకోవాలి. ఈ విధంగా తిరిగి చేసిన తర్వాత పైనుంచి ఒక 2 కుట్లు అనేవి వేసేసేయండి. ఇట్లా మనం తిరిగి చేసేటప్పుడు కూడా క్లాత్ ఏమైనా మడత పడుతుందో లేదో ఒకసారి చూసుకుంటూ చెక్ చేసుకుంటూ కుట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా చుట్టూరు ఒక కుట్టు అయితే వేసాను. తర్వాత 2 కుట్టు కూడా వేసుకోవాలండి కంపల్సరీగా. మనకు మెడపట్టి వేసుకోలేదు కాబట్టి కంపల్సరీగా 2 కుట్లనే వేసుకోవాలి. మీకు నేను 2 కుట్టునే కుట్టి చూపించలేదు, సో లెంతీగా ఉందనేసి. సో ఇప్పుడు వచ్చేసి లైనింగ్ మొత్తము ఈ ఒరిజినల్ పీస్కి అయితే జాయింటింగ్ అయితే చేసేసేయండి. విధంగా నేను మొత్తం అయితే జాయింటింగ్ చేసి ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేశాను. సో ఇప్పుడు వచ్చేసి షోల్డర్ ఇట్లా సగానికి ఇలా మడత పెట్టేసుకొని ఇక్కడ మనం టక్స్లు అనేవి వేసుకోవాలండి. ఇది వచ్చేసి 1/2 ఇంచు టక్స్ ఉండేలాగా చూసేసుకొని పొడవు వచ్చేసి ఒక 4 ఇంచులైన పొడవు వచ్చేలాగా చూసేసుకొని ఇట్లా డాట్స్ అనేవి వేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో ఇదే విధంగానే వేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్లో కూడా ఇదే విధంగానే వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మన స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. ఇదే విధంగానే బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ విధంగా కుట్టుకున్నామో అదే విధంగానే ఇది కూడా అనమాట. సో ఇప్పుడు ఇది అంతే ఉల్టా సైడ్ లైనింగ్ ఇట్లా పెట్టేసుకొని నెక్ చుట్టూరు ఫస్ట్ అయితే కుట్టనే వేసేసుకోవాలి.
ఈ విధంగా లైనింగ్ అనేది ఇట్లా పెట్టేసుకొని చుట్టూరు ఒక అడ్డించు ఖచ్చితంగా ఒకటి లెవెల్లోనే కుట్టు వచ్చేలాగా చూసుకోండి. లేదంటే మనకు రౌండ్ అనేది రాకుండా కొంచెం కొచ్చలు అనేవి పోతాయి అనమాట. సో రౌండ్గా వచ్చేలాగా కుట్టు అయితే వేసేసాను. నేను మొత్తం అయితే ఇంకా ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కుట్టుకున్నాను దాని ప్రకారంగా అనేసి మీకు చూపించలేదండి. సో మొత్తం అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసాను అనమాట. స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్స్ అయితే జాయింటింగ్ అయితే చేసేస్తున్నాను. ఈ విధంగా షోల్డర్స్ అయితే జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా ఇట్లా జాయింటింగ్ అనేది చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ ఎక్స్ట్రా అనేవి మనకు భుజాలు జరగకుండా చూసుకోవాలన్నమాట. సో చూడండి ఈ విధంగా ఇట్లా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అనేవి కుట్టుకుందాము. హ్యాండ్స్ కోసం వచ్చేసి చెప్పాను కదా నేను కొంచెం డిజైన్ అయితే పెడుతున్నాను అనేసి. సో డిజైన్ హ్యాండ్స్ అయితే కుట్టుకుందాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ అనమాట. మనకు ఇది హ్యాండ్స్, ఇది వచ్చేసి మనకు డిజైన్ కోసం వాడుకున్నట్లు. ఫస్ట్ వచ్చేసి మనము హ్యాండ్స్ ఇది ఓపెన్ చేసేసుకుందాము. మడతలు ఉంది కదా, మడత మీద మనం కటింగ్ అనేది చేయలేదు, అది ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి మనకు డిజైన్కి అయితే వాడుకుంటాము. దీనికోసం వచ్చేసి చూడండి ఈ విధంగా ఇట్లా పెట్టి కుట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగానే చూపిస్తాను. చాలా ఈజీగానే ఉంటుందండి ఈ డిజైన్ వచ్చేసి. సో చూడండి ఇది వచ్చేసి మనకి నేను ఇందాకలా బాడీ పట్టు కట్ చేసినప్పుడు మిగిలినటువంటి క్లాత్ అనమాట. ఇది జాయింట్లు అయితే చేసుకున్నాను. మన క్లాత్ తక్కువ ఉందనేసి ఈ విధంగా జాయింట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకు ఇది డిజైన్ ఉంది కదా, ఈ క్లాత్ మనం కట్ చేసినటువంటి క్లాత్ మీద ఈ విధంగా పెట్టేసి చుట్టూరు అయితే అతికించేసేయండి. ఈ విధంగా మొత్తము లైనింగ్ మొత్తం అతికించేసుకోవాలి. ఇదే విధంగా ఫస్ట్ మీకు ఒక చేయి అయితే చూపిస్తున్నాను అండి. రెండో చేయి మళ్ళీ ఒక్క చేయి ఎట్లా కుట్టుకుంటామో రెండో చేయి కూడా అదే విధంగానే కుట్టుకుంటాం కాబట్టి నేను మీకు ఒక చేయి మాత్రమే చూపిస్తున్నాను. సో చూడండి ఇక్కడ కూడా అంతే అనమాట. ఓపెన్ చేసుకొని ఒక చేయి రెండు చేతులను డివైడ్ అయితే చేసుకున్నాను. సో ఇక్కడ ఈ విధంగా అయితే ఇట్లా తీసేసుకున్న తర్వాత ఒరిజినల్ సైడు లైనింగ్ ఉంది కదా, లైనింగ్ అనేది పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి మనకు ఇదనమాట మనకు లైనింగ్. దీన్ని వచ్చేసి మనము ఇక్కడ చూడండి మనం కట్ చేసుకున్నాం కదా, ఈ కట్ చేసుకున్న దగ్గర స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని మనం కటింగ్ చేసిన బాగా సమానంగా చూసేసుకోండి. మళ్ళీ మనకు ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది. ముడతలు రాకుండా సమానంగా ఇట్లా పెట్టి చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం చూడండి ఒక వీ షేప్లో. ఆ వీ షేప్ నెక్ చుట్టూరు ఈ విధంగా కటింగ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేయండి. ఈ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒకటే లెవెల్లోనే కుట్టొచ్చేలాగా చూసేసుకొని ఈ విధంగా సెంటర్ దగ్గర ఇట్లా నీడిల్ అనేది కిందికి దించి మళ్ళీ ఈ మూల అనేది ఇట్లా తిప్పుకోవాలన్నమాట. ఇట్లా తిప్పేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడక్కడ టక్స్లోనే పెట్టేసేయండి. ఇట్లా కత్తెరతో అక్కడక్కడ టక్స్లోనే పెట్టేసి ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా ఇట్లా తిరిగి చేసుకోవాలి. మీరు లేస్ వేసుకుంటామంటే లేస్ వేసుకోవచ్చు అండి, కానీ ఇక్కడ వచ్చేసి నేను ఏం లేస్ అట్లా ఏం వేయట్లేదు. ఈ విధంగా తిరిగి చేసిన తర్వాత ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను. ఈ కుట్టు కూడా మనము జాగ్రత్తగా వేయాలండి. కింద లైనింగ్ కుట్టు లోపల పడే అవకాశం అయితే ఉంటుంది. చూసుకుంటూ మనకు సమానంగా వచ్చేలాగా కుట్టు అయితే వేసేసేయండి. ఈ విధంగా ఈ మూలకు వచ్చేసరికి నీళ్ళు అనేది కిందికి దించేసి చూడండి ఇక్కడ ఇట్లా కిందికి దించేసి ఇట్లా క్లాత్ అనేది తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని మళ్ళీ ఇక్కడ పైనుంచి కుట్టు అనేది రానిచ్చేసేయాలి. ఈ విధంగా కుట్టు అనేది వేసేసేయండి. ఈ విధంగా నెక్ చుట్టూరు మొత్తం మనం కట్ చేసినటువంటి క్లాత్ చుట్టూ ఈ విధంగా కుట్టి వేసేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ అయితే అతికించేసుకోవాలి. ఆ లైనింగ్ అతికించేటప్పుడు జాగ్రత్తగా అతికించండి, మనకు ముడతలు అనేవి ఉండకూడదు అనమాట. ఈ విధంగా ఇట్లా సాఫీగా అనుకుంటూ లైనింగ్ అయితే అతికించేసుకోవాలి. సో చూసారు కదా ఈ విధంగా అయితే అతికించేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేస్తున్నా నేను. అంటే ఇది వచ్చేసి మనకు సంక సైడ్ మాత్రం ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేద్దండి, సంక సైడ్ ఉన్నాయండి. ఎందుకంటే మనకు కొంచెం సంక పీసులు అయితే లైనింగ్ పడుతుంది కానీ బ్యాక్ ఒరిజినల్ పీస్కి అయితే పడకూడదు అనమాట. అందుకోసం వచ్చేసి ఒరిజినల్ పీస్ కొంచెం ఎక్కువనే ఉండేలాగా చూసేసుకోండి. ఒకవేళ మనకు మరి ఎక్కువ అయితే అప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ అయితే చేసుకోవచ్చు. చూడండి సంక వరకు అయితే ఇలా పెట్టేసి అనమాట ఎక్స్ట్రా క్లాత్ అనేది ఒరిజినల్ పీస్ను. ఇప్పుడు చూడండి ఈ విధంగా ఇట్లా కుట్టేసుకున్న తర్వాత
ఇది వచ్చేసి మనం ఇప్పుడు జాయింటింగ్ అనేది చేసుకున్నాము. అంతకంటే ముందు హ్యాండ్స్కి వచ్చేసి ఈ పట్టే ఉంది కదా, మనకు అంచు వచ్చింది కదా శారీకి, ఆ అంచు అనేది నేను ఈ విధంగా పెట్టేస్తున్నాను. ఇలా కింద నుంచి ఒరిజినల్ సైడ్ ఇలా పెట్టేసుకొని కింద నుంచి కుట్టాలన్నమాట. లైనింగ్ కింద నుంచి ఈ విధంగా కుట్టుకుంటూ వస్తే మళ్ళీ మనం పైకి వేసుకొని కుట్టుకోవచ్చు. ఈ విధంగా ఇలా ఈ క్లాత్ని మళ్ళీ ఇట్లా పైకి ఇట్లా అనేసుకుంటే మనకు ఈ డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట, ఈ అంచు అనేది. సో చూసారు కదా, ఈ విధంగా మళ్ళీ దీని మీదనే కుట్టు అనేది రన్ చేసేయండి. ఇట్లా పైకి ఇట్లా పెట్టేసుకొని ఇట్లా కింద ఒక కుట్టు రన్ చేసేయండి. అలాగే పైన అంచు అనేది లేకుండా మళ్ళీ పైన అంచు మీద కూడా ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా మళ్ళీ ఇంకో 2 కుట్టు అనేది ఈ క్లాత్ చివరన వేసేసుకోవాలి. ఇప్పుడు మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. సో ఇదే విధంగానే ఇప్పుడు కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసుకున్నటువంటి క్లాత్ ఉంది కదా మనకు మెరూన్ రెడ్ కలర్, అది వచ్చేసి మనం జాయింటింగ్ చేసి పెట్టుకున్నాం లైనింగ్, అది అనేది ఇప్పుడు అతికించుకోవాలి. చూడండి ఇక్కడ వచ్చేసి ఇది కూడా అంతే అనమాట. నేను కొంచెం ఎక్స్ట్రా అనేది ఎక్కువనే ఉంచేస్తున్నాను, ఎందుకంటే లైనింగ్ కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదండి. మనకు ఒరిజినల్ పీస్ వచ్చేసి కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు, ఓకేనా. ఈ విధంగా మనకు సెంటర్ దగ్గర ఒక టక్స్ అనేది పెట్టేసుకోండి. ఫస్ట్ సెంటర్ని బేస్ చేసుకొని ఈ డిజైన్ అనేది చేసేసుకుంటాం అనమాట. సో ఇక్కడ సెంటర్ దగ్గర ఒక టక్స్ అనేది పెట్టేసుకొని ఇది మొత్తము ఇట్లా ఈ టక్స్ వరకు ఇటు సైడ్కి వచ్చేలాగా కూర్చోపెట్టేసుకోవాలి. అలాగే ఈ టక్స్ కార్ నుంచి ఇటు సైడ్ ఆపోజిట్ లాగా వచ్చేలాగా కూర్చొని పెట్టేసుకున్నాను అనమాట. సో చూడండి ఇట్లా ఫఫ్ అనేది ఇట్లా రావాలి. ఈ విధంగా ఇట్లా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి పీస్ ఉంది కదా, ఈ హ్యాండ్స్కి అయితే ఇట్లా జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా. సో ఈ విధంగా జాయింటింగ్ చేసుకొని కంపల్సరీగా ఒక 2 కుట్లు అనేవి కంపల్సరీగా వేసేసేయండి. ఈ విధంగా జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టు అనేది వేసేసేయండి. మనకు తొందరగా నాకు లాంగ్ ఫ్రాక్ కుట్టి ఇవ్వండి అన్నప్పుడు మనకు డిజైన్ పెట్టినట్టుగా ఉంటుంది. అలాగే మనం ఎక్కువ అమౌంట్ తీసుకోవచ్చు, తొందరగా ఫాస్ట్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసి ఇవ్వచ్చు అనమాట ఈ ఫ్రాక్ అయితే. సో ఒకసారి అయితే కనుక మీరు ట్రై చేయండి, చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో చూసారు కదా, ఈ విధంగా డిజైన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనకు బాడీ పార్ట్కి హ్యాండ్స్ అనేవి స్టిచ్చింగ్ చేసేసుకొని, ఇది ఒక చెయ్యి మీకు చూపించాను కదా, 2 చెయ్యి కూడా స్టిచ్చింగ్ చేసేసి ఇంక ఇప్పుడు బాడీ పార్ట్కి అయితే జాయింటింగ్ అయితే చేసేసుకుందాము. సో ఇప్పుడు చూసారు కదా, ఇది సెంటర్ పార్ట్కి మళ్ళీ ఒక టక్స్ అనేది పెట్టేసేయండి. ఈ టక్స్ బేస్ చేసుకొని ఇప్పుడు బాడీ పార్ట్కి అయితే హ్యాండ్స్ అయితే జాయింటింగ్ అయితే చేసేసుకుందాము. సో చూసారు కదా, ఈ విధంగా కుట్టేసుకుని నేను 2 చేతులు అయితే కుట్టేసానండి. సో మీకు ఒక చేయి మాత్రమే చూపించాను, లెంత్ ఎక్కువ ఉందనేసి. సో ఫస్ట్ చేయి ఈ విధంగా కుట్టుకున్నాము, 2 చేయి కూడా అదే విధంగానే కుట్టేసుకుంటాము. ఈ విధంగా సెంటర్ పార్ట్కి టక్స్లు అనేవి పెట్టేసుకొని ఇప్పుడు బాడీ పార్ట్కి అనేవి జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ ఉంది కదా, ఈ బాడీ పార్ట్కు ఈ హ్యాండ్స్ అనేది జాయింటింగ్ అనేది చేయండి. సో ఇక్కడ షోల్డర్ దగ్గర కానుంచి ఇట్లా సెంటర్ టక్స్ పెట్టుకున్నాం కదా, ఆ సెంటర్ టక్స్ వరకు ఇట్లా చూసుకోవాలన్నమాట. ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకు తీసేసేయండి, మనకు ఒత్తుకున్నట్టుగా ఉంటుంది, అందుకోసం వచ్చేసి తీసేసేయాలి. సో ఇప్పుడు దీనికి కూడా అంతే అనమాట, ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అయితే తీసేసేయండి. ఇప్పుడు వచ్చేసి సెంటర్ దగ్గర నుంచి ఈ విధంగా కుట్టు అనేది వేసేసేయండి. ఈ విధంగా మనకు సెంటర్ దగ్గర నుంచి హ్యాండ్స్ అనేది జాయింటింగ్ అనేది చేసుకోవాలండి. ఈ విధంగా బాడీ పార్ట్ మొత్తం ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసేయండి. హ్యాండ్స్ మనం బ్లౌజులకు ఏ విధంగా హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకుంటామో అదే ప్రాసెస్లోనే డ్రెస్లో కూడా హ్యాండ్స్ అనేవి స్టిచ్చింగ్ అనేది చేసేసేది ఉంటుంది. సో ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి సెంటర్ దగ్గర నుంచి రానిచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లా క్లాత్ అనేది ఇట్లా తిప్పేసుకొని మళ్ళీ ఇంకా 2 కుట్టు కూడా వేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఇక్కడ మనకు ముట్టలు రాకుండా చూసుకోండి. అలాగే క్లాత్ అనేది మడతలు పడకుండా కూడా చూసుకోండి, జాగ్రత్తగా చూసుకుంటూ ఈ హ్యాండ్స్ అనేవి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇదే విధంగానే 2 చేయి కూడా కుట్టేసేయండి. నేను 2 చేయి కూడా కుట్టిన తర్వాత మీకు చూపిస్తాను. సో ఈ విధంగా మనకు హ్యాండ్స్ అనేవి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇదే విధంగానే 2 చేయి కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసేయండి. షోల్డర్కి ఇలా సగానికి ఇలా పెట్టేసుకొని ఇది చేయి కూడా సెంటర్ దగ్గర నుంచి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి.
సో నేను మొత్తం అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసానండి. ఒక సైడ్లకు వచ్చేసి ఒక కుట్టు అనేది వేసేసాను అనమాట. సైడ్లకు చూడండి 2 చేతులు అయితే కుట్టేసిన తర్వాత సైడ్లకు 2 అంచులు కలిసేలాగా ఒక కుట్టు అనేది వేసేసుకొని ఒక సైడ్ అయితే ఓపెన్ అయినా ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు లంగా అనేది కుట్టుకోవాలి. లంగాకైతే కొంచెం లైనింగ్కి అయితే కొంచెం జాయింట్లు అయితే చేస్తా అని చెప్పాను కదా, జాయింట్లు కూడా చేసి పెట్టేసుకున్నానండి. మీకు చూపించలేకపోయాను ఎందుకంటే సెల్లులో స్టోరేజ్ లేదనమాట. సో మీకు స్కిప్ అయిపోయింది, అక్కడ నేను వీడియో షూట్ చేశాను కానీ స్కిప్ అయిపోయింది. ఓకే అండి, మేము ఇంకా ఇప్పుడు మామూలుగా వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోస్లలో చూపిస్తాను, ఇంకా మస్తు ఉన్నాయి కుట్టేటివి. సో వాటిలలో చూపిస్తాను. సో చూడండి ఇక్కడ వచ్చేసి మనకు ఇంకా ఇదంతా నడుము తగ్గట్టుగా ఈ కుచ్చు అనేది ఒకటే లెవెల్ని కూర్చొచ్చేలాగా చూసుకుంటూ మొత్తం లంగాకు మొత్తము బాడీ పార్ట్ మొత్తము ఈ విధంగా కూర్చొని పెట్టుకుంటూ రండి. ఈ విధంగా కూర్చు నడుము శారీ మొత్తము నడుముకు సరిపోయేటట్టుగా కుచ్చులన్నీ సెట్ చేసుకుంటూ పెట్టుకుంటూ రావాలి. ఒకవేళ ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఒక కుచ్చు కిందికి ఒక కుచ్చు దూర్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలన్నమాట. అప్పుడు మనకి ఎంత పెద్ద శారీ క్లాత్ అయినా మనకు నడుము సన్నగా ఉన్నా సరే ఈ క్లాత్ మొత్తము ఒకదాని కుచ్చు కిందికి ఇంకొక కుచ్చు పెట్టుకుంటూ రావడం వల్ల మనకు శారీ మొత్తము అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుంది. సో చూసారు కదా, ఈ విధంగా నేను మొత్తము లంగాకైతే జాయింటింగ్ అయితే చేసేసాను బాడీ పార్ట్కి. ఈ విధంగా జాయింటింగ్ అయితే చేసేసాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మనం ఒక లైనింగ్ ఒకటి జాయింటింగ్ చేసుకుంటే మనకు లంగా అయితే ఫినిషింగ్ అయిపోతుంది. సో చూడండి ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ సైడ్ మనకు ఇక్కడ చూడండి బాడీ పార్ట్ సైడ్ బాడీ అనేది అంటే లైనింగ్ని అతికించుకోవాలన్నమాట బాడీ పార్ట్కు. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకు బాడీ పార్ట్కి వచ్చేసి లైనింగ్కు మనకు కుచ్చు అయితే ఏం పెట్టట్లేదండి. మనము కుచ్చు పెట్టే ప్లేస్ను అంటే మనకు క్రాసులు కట్ చేసుకున్నాం కదా, ఆ క్రాస్ అనేది కింద మనకు తట్టుకొని కింద పడకుండా కింద జాయింటింగ్ అనేది చేసేసుకున్నాం అనమాట. సో అందుకోసము మనకు ఇక్కడ నడుము దగ్గర అయితే కుచ్చు అయితే ఏం పెట్టట్లేదు. ఓకేనా, లైనింగ్ అనేది కుచ్చు ఏం పెట్టట్లేదండి. ఇదొక మనకు బెనిఫిట్ కూడాను. మనం కుచ్చు పెట్టుకుంటే నడుము దగ్గర ఎక్కువ లావుగా కనిపించకుండా కూడా ఉంటుంది. సో చూశారు కదా, ఈ విధంగా లైనింగ్ అనేది ఇట్లా కుట్టేసిన తర్వాత మళ్ళీ పైనుంచి ఇట్లా మొత్తం 2 సాఫీగా ఇట్లా అనేసుకొని పైనుంచి కుచ్చు మీద కుట్టు అనేది రానిచ్చేయండి. ఒక కుట్టు రానియటం వల్ల లెగిసినట్టుగా లేకుండా బాగా ఫ్రీగా అనిగినట్టుగా బాగుంటాయి అన్నమాట కుచ్చులు. సో అలాగే ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. పైనుంచి అయితే ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా పైనుంచి కుట్టు అయితే వేసేసానండి. ఇప్పుడు వాళ్ళ ఆల్తీ డ్రెస్ వాళ్ళ కొలతల ప్రకారంగా మనం సైడ్ ఫిట్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు హ్యాండ్స్ అనేవి పట్టుకొని చివరగా లాస్ట్కు చివరగా ఒక కుట్టనే వేసేసుకోవాలి. తర్వాత టైట్ ఫిట్టింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చూడండి. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ కాకుండా ఒరిజినల్ ఉంది కదా శారీది ఫస్ట్ అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. లైనింగ్ పక్కన పెట్టేసేయండి. లాస్ట్ మళ్ళీ ఈ కుట్టు వేసేసిన తర్వాత మళ్ళీ వేసేసుకుంటాము. లైనింగ్ సపరేట్గా లంగా సపరేట్గా కుట్లనే వేసుకోవాలి. లంగా వచ్చేసి 2 అంచులు ఇట్లా పీసులు, ఇది శారీ క్లాత్ కాబట్టి పీసులు వేసే అవకాశం ఉంటుంది. సో అందుకోసం వచ్చేసి ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కుట్టనే వేసేసిన తర్వాత ఇప్పుడు టైట్ ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5 ఉందండి. ఈ 4.5 దగ్గర ఇట్లా టైట్ ఫిట్టింగ్ అనేది చేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఇట్లా రన్ చేసేయాలన్నమాట. మనం ఎంతైతే కుట్ల కోసం క్లాత్ పెట్టుకున్నామో, అంటే నేను 2.5 ఇంచుల కుట్ల కోసం క్లాత్ అయితే పెట్టుకున్నాను కదా, అక్కడ వరకు స్ట్రైట్గా రాని చేసి ఇక్కడ నడుము దగ్గర మాత్రం మనం బొందెలు అనేవి కుట్టి పెట్టుకోవాలండి. మనం నడుము దగ్గర కట్టుకోవాలన్నమాట. కట్టుకోవడానికి ఇట్లా బొందెలు అయితే నేను ఆల్రెడీ కుట్టి పెట్టేసుకున్నాను, మీకు చూపించలేదు, చాలా సింపుల్ మెథడే కదా అనేసి. సో ఇది వచ్చేసి ఇట్లా బొందెలు అనేవి కుట్టి పెట్టుకొని కొంచెం లావుగానే కుట్టుకోండి. ఇవి మనకు బ్యాక్ సైడ్ కాబట్టి బాగుంటుంది. సో ఇవి నడుము దగ్గర కుట్టు రాకముందుకి నడుము దగ్గర అనేది ఇట్లా పెట్టేసి కుట్టు అనేది వేసేసేయండి. ఒక 2-3 కుట్లు అనేది ఎగస్ట్ వేసేసేయండి. మళ్ళీ ఫ్యూచర్లో లావితే కుట్లు ఇప్పుకోవడానికి ఉంటాయన్నమాట. సో ఒక 2-3 కుట్లు అనేది ఎగస్ట్ వేసేసాను. సో ఇదే విధంగానే 2 సైడ్ కూడా ఇదే విధంగానే కుట్టేసేయండి. మొత్తం టోటల్ అయితే కనుక మన లాంగ్ ఫ్రాక్ అయితే ఇదనమాట. సో హ్యాంగింగ్స్ ఇవ్వాలైతే నేను స్టిచ్చింగ్ చేసేసాను అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా హ్యాంగ్స్ కూడా కుట్టేశాను. సో మన ఫ్రాక్ మొత్తం ఇదనమాట టోటల్గా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు ఇంకా మంచి మంచి కొత్త మోడల్స్తో లాంగ్ ఫ్రాక్స్ చూపిస్తాను. అలాగే ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్లు ఏ విధంగా చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. చూడండి, ఈ హ్యాంగింగ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఈ హ్యాంగ్స్ వచ్చేసి నేను షార్ట్ వీడియోస్లలో అప్లోడ్ చేశాను, ఒకసారి అయితే చూడండి.
ఓకేనా. ఈ విధంగా మనకు ఫ్రాక్ అయితే చేతులు చూడండి ఎంత బాగున్నాయి. ఈ విధంగా అయితే వచ్చేసింది అనమాట. ఫైనల్గా టోటల్గా ఫ్రాక్ అయితే ఇదనమాట. ఓకే అండి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.